అంతర్జాతీయ వక్తృత్వ పోటీలలో ఎక్కడ నివసించేవారైనా పాల్గొనవచ్చును. రెండవ నిబంధన, ఈ కార్యక్రమం అంతర్జాలం జూమ్ ద్వారా నిర్వహించబడుతుంది కావున మీ దృశ్య మాధ్యమ సాంకేతిక పరికరాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మూడవ నిబంధన, పోటీ సమయంలో తప్పకుండా వీడియో ఉండేలా చూసుకోవాలి. నాలుగవ నిబంధన, పోటీలను నిర్ణయించిన సమయంలో ప్రణేష్ రెడీగా ఉన్నామా? జి సుక్రిత్ ప్రణేష్, క్రమ సంఖ్య 7వ నంబరు. ప్రణేష్ మ్యామ్ రెడీగా ఉన్నావా? దామా. నమస్కారం, నా పేరు జి సుకృత్ ప్రణేష్. శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. ఎన్నో సంస్కృతి భాషల్లో తెలుగు భాష ఒకటి. తెలుగు భాష ఎన్నో విషయాలకు ప్రసిద్ధి చెందింది. తెలుగు భాష గొప్పతనం దేశమంతటా తెలిసింది. ఇలా కొన్ని పేర్లు చెప్పుకుందాం. రాణి రుద్రమదేవి, రాణి శంకరమ్మ, శ్రీకృష్ణదేవరాయలు, గజపతులు, తెనాలి రామకృష్ణ, అల్లూరి సీతారామరాజు, నన్నయ్య భట్టు, ఇలా కొన్ని వీరులు, రాజులు, రాణులు వలన మన తెలుగు భాష గొప్పతనాన్ని తెలుసుకున్నాము. దేశంలోనే మన తెలుగు భాష ప్రాముఖ్యత పొంది నిదర్శనంగా తెలిసింది. ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్పబోతున్నాను. గుర్రం జాషువా రచనలు, శ్రీ మహాప్రస్థావం, గురజాడ అప్పారావు కన్యాశుల్కం, యండమూరి వీరేంద్రనాథ్ తులసీదళం. ఇప్పుడు కొన్ని పద్యాలు చెప్పబోతున్నాను. ఆత్మశుద్ధి లేని యాచారమదీల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలర, విశ్వదాభిరామ వినురవీమ, గంగి గోవు పాలు గంటడైనను చాలు, కడవేడైన నేమి కర్ము పాలు, భక్తి గలుగు కూడు పట్టడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ, నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు, తలుకు బెలుకు రాలు తట్టడేల, చాటు పద్యమిలను చాలదాయొక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు కొన్ని సామెతలు. ముందుకు వెళితే నొయ్యి, వెనక్కి వెళితే గొయ్యి, ఎంత చెట్టుకు అంతే గాలి, ఏ పుట్టలో ఏ పామున్నదో. ఇలాగే గేయాలు, కథలు ఉన్నాయి. వీటి ప్రభావం మన మీద పడుతుంది. జీవిత సత్యంగా ఆరోగ్యకరమైన ప్రవర్తన, మంచి నడవడిక మన జీవిత గమ్యాన్ని తెలుసుకోగలుగుతున్నాము. అందుకే దేశంలోనే మన తెలుగు లెస్స. నేర్చుకొని నేర్పించి తెలుగుని ముందుకు తీసుకెళ్దాము. శ్రీ వాగ్దేవి కళాపీఠం వారికి నా నమస్కారాలు. బాగా మాట్లాడావు సుకృత్. నువ్వు అభ్యాసం చేయడం కూడా కనిపిస్తోంది. నువ్వు వీడియో ఆన్ లో ఉంది కదా, మధ్యలో చూస్తున్నాము. ఏంటంటే నువ్వు ఉదాహరణలు చెప్పడం బాగుంది, కానీ ఆ ఉదాహరణ ఏంటంటే నువ్వు అనునయించాలన్నమాట. అంటే ఆ ఉదాహరణ ఈ సందర్భంలో నువ్వు ఏ విధంగా చెప్పదలుచుకుంటున్నావు అన్న సంయమనం అన్నది రావాలి. నువ్వు బాగుంది, నువ్వు మాట్లాడినంత బాగుంది, ఉదాహరణలు అవి బాగా చెప్పావు, కానీ దానికి సమన్వయం కూడా కావాలి. తర్వాత అభ్యర్థి దగ్గరికి వెళ్దామండి. అలాగే. సాయి, తదుపరి అభ్యర్థి సాయి మన్యు జీ. తదుపరి అభ్యర్థి ఆదిరాజు సూర్య. మ్యామ్ నేను ఉన్నాను మ్యామ్. రానా. అందరికీ నమస్కారం. నా పేరు సూర్య సంగల్. నేను 7వ తరగతి శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను. అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శ్రీ వాగ్దేవి కళాపీఠం నిర్వహించిన వక్తృత్వ పోటీలో పూచిమంచి తిమ్మన్న కవి విభాగంలో
దేశ భాషలందు తెలుగు లెస్స అనే అంశంపై నేను కొన్ని మాటలు చెప్పబోతున్నాను. తెలుగు భాష అనేది భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన మరియు సుసంపన్నమైన భాషలో ఒకటి. దేశ భాషలందు తెలుగు లెస్స అనే మాటను మనం తరచుగా వింటూ ఉంటాం. ఈ మాటకు అర్థం ఏమిటంటే దేశంలోని అన్ని భాషలలో తెలుగు భాష అత్యుత్తమమైనది. తెలుగు భాషకు ఉన్న సాహిత్య సంపద, కవిత్వం, నాటకాలు, నవలలు, కథలు మరియు ఇతర సాహిత్య ప్రక్రియలు ఎంతో గొప్పవి. తెలుగు భాషలో రచించిన మహాకావ్యాలు, శతకాలు, పురాణాలు మరియు ఇతర సాహిత్య రచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. తెలుగు భాషలోని సాహిత్యం మాత్రమే కాకుండా ఈ భాషలోని మాధుర్యం, సరళత, శబ్దాల సౌందర్యం కూడా ఎంతో ప్రత్యేకమైనవి. తెలుగు భాష మాట్లాడే ప్రజలు తమ భాషను ఎంతో గౌరవంగా భావిస్తారు మరియు ప్రేమిస్తారు. తెలుగు భాషను పరిరక్షించడం మరియు ప్రోత్సహించడం మనందరి బాధ్యత. ఈ భాషలోని సాహిత్య సంపదను, సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. తెలుగు భాషకు ఎంతో గొప్ప కవులు, రచయితలు ఉన్నారు. వారి రచనలు తెలుగు భాషను మరింత గొప్పగా నిలిపాయి. ఉదాహరణకు మనం తీసుకుంటే నన్నయ్య భట్టారకుడు, తిక్కన ఎర్రప్రగడ వంటి కవులు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు సాహిత్యానికి గొప్ప కీర్తి మరియు ప్రతిష్టలను తెచ్చారు. అలాగే శ్రీనాథుడు, పోతన, తెనాలి రామకృష్ణ వంటి కవులు తమ రచనల ద్వారా తెలుగు భాషను మరింత సుసంపన్నం చేశారు. పోతన గారి భాగవతం మరియు శ్రీకృష్ణదేవరాయలు వంటి హాస్య కథలు ప్రత్యేక స్థానం పొందాయి. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు వంటి రాజులు కూడా తెలుగు భాషను ప్రోత్సహించారు. వారి ఆస్థానం ఉన్న అష్టదిగ్గజాల తెలుగు సాహిత్యానికి ఎంతో గొప్ప కీర్తి తెచ్చారు. తెలుగు భాషకు కేవలం సాహిత్యపరంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా ఎంతో ప్రభావం ఉంది. తెలుగు కవులు, రచయితలు తమ రచనల ద్వారా సమాజంలో మార్పులు తీసుకువచ్చారు. ఉదాహరణకు మనం తీసుకుంటే గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకం సమాజంలో ఉన్న అనేక అన్యాయాలను ఎత్తి చూపించారు. అలాగే శ్రీశ్రీ గారి కవిత్వం సామాజిక చైతన్యాన్ని పెంపొందించాయి. ఆయన రచనలు ప్రజలలో చైతన్యం కలిగించాయి మరియు సమాజంలో మార్పులు తీసుకువచ్చాయి. తెలుగు భాషలోని సాహిత్యం మరియు కవిత్వం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం మరియు సమాజంలో మార్పులు తీసుకురావడం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించాయి. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అనే అంశంపై నేను ఈ మాటలు మాట్లాడాను. అందరికీ ధన్యవాదములు. బాగా మాట్లాడావు నాన్న. నువ్వు ఒక చోట శ్రీకృష్ణదేవరాయలు హాస్య కథలు అన్నావేంటి? మ్యామ్ అది యాక్చువల్లీ తెనాలి రామకృష్ణ, ఆ ఫ్లోలో శ్రీకృష్ణదేవరాయలు అని వచ్చింది. అని వచ్చింది కదా. చూసి చదవట్లేదు కదా? లేదు మ్యామ్. తర్వాత అభ్యర్థి దగ్గరికి వెళ్దామండి. రేణేష్, కనమర్లపూడి రేణేష్, క్రమ సంఖ్య 12. నమస్కారం, నా పేరు వచ్చేసి రేణేష్. నేను 8వ తరగతి నుంచి చదువుకుంటున్నాను. ఈరోజు నాకు ఇచ్చిన అంశం దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు అనే త్రిలింగ అనే మాట నుంచి తెలుగు అనే మాట వచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు ఇంతకుముందు ఒక సభలో ఉన్నప్పుడు ఎన్నో భాషలు, ఉదాహరణకి తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు ఎంతో ప్రాశస్త్యకరణ ఉన్న వాళ్ళు ముందు శ్రీకృష్ణదేవరాయలు ఒక మాట అన్నారు. ఆ మాటే దేశ భాషలందు తెలుగు లెస్స. అందుకనే దానికి ఇంత గొప్పతనం వచ్చింది. నెక్స్ట్, ఎవ్రీ మాటకి అన్ని మాటలకి ముగింపు, ఉచ్చారణ బహు వినసొంపుగా ఉంటది.
దేశంలో వచ్చేసి మన దేశంలో 22 భాషలు ఉన్నాయి. దాంట్లో మన తెలుగు భాష 3వ స్థానంలో ఉన్నది. విదేశాల్లో ఆ, మన భాష 13వ స్థానంలో ఉన్నది. ఇటలీ ఇటలీ భాషలో లాస్ట్ లో అచ్చులు వాడతారు. అందుకనే మన భాషను కూడా ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని కూడా అంటారు. మన తెలుగు భాష 2400 సంవత్సరాల నుంచి వాడటం మొదలైంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి తెలుగు మాట్లాడుతున్నారు. ఎన్నో 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 వర్ణమాలలు ఉన్నాయి, అక్షరమాలలు ఉన్నాయి. ఆ భాష మన తెలుగు భాష. మన ఎక్కువ ద్రవిడ మాట్లాడే భాష మన తెలుగు భాష. ఎన్నో పురాణాలు ఉన్నాయి. ఆ ఎన్నో పురాణాలని అనువదించారు, తెలుగులోకి చేశారు. ఎంత గొప్పతనం అయితే మన తెలుగులోకి చేస్తారో తెలిసింది. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. తదుపరి అభ్యర్థి రోషన్. రెడీగా ఉన్నామా? రోషన్ సాత్విక్, సిహెచ్. క్రమ సంఖ్య 13. రానా? మొదలు పెడుతున్నా. శుభ సాయంత్రం. నా పేరు రోషన్ సాత్విక్. నేను శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. ఇవాళ నేను దేశ భాషలందు తెలుగు లెస్స అనే అంశం పైన వక్తృత్వాన్ని చెప్పబోతున్నాను. తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల ఉండ తెలుగు కండ, ఎల్ల నృపుల గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన చేయెత్తి జేకొట్టు తెలుగోడా, గతమెంత ఘనకీర్తి కలవోడా అనే వేములపల్లి గీతం ఆలపించిన తెలుగు వారికి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. మనం ప్రతి ఏటా ఆగస్టు 29న గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఆయన కృషి వల్ల తెలుగు భాష మరింత ప్రాచుర్యం పొందింది మరియు సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా మారింది. ఆయనను వ్యవహారిక భాషా పితామహుడు అని కూడా పిలుస్తారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు భాషను వాడుక భాషలోకి తీసుకొచ్చి ఆ భాషలో ఉన్న అందాన్ని మరియు వీలును తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. 2008లో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారు. తెలుగు దేశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మరియు ఇతర దేశాల్లోనూ తెలుగు మాట్లాడే వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తెలుగు భాషను అందమైన భాషగా ఎందరో మంది ప్రముఖులు మరియు విద్వాంసులు ప్రశంసించారు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను ఆంధ్ర భాష అని పిలిచి తెలుగు భాష సాహిత్యాన్ని పోషించిన అష్టదిగ్గజాలు అనే 8 మంది కవులను ఆదరించాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుగు భాషను సంగీతంతో కూడిన భాషగా ప్రశంసించారు. నికోలోడి కౌంటీ తెలుగు భాషను ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచారు. ఇలా ఎందరో మంది కవులు తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పారు. సాహిత్యపరంగా పేరు ఉన్న తెలుగు భాషకు వ్యాకరణ పరంగా కాస్త కటువైన భాషగానే పేరు ఉంది. డూము ఊలను ప్రథమ విభక్తులుగా వినియోగిస్తాము. తెలుగు భాషలో ఉన్న సందులు, సమాసాలు, అలంకారాలు తెలుగు కటువైనవే గాని ఇవే ఈ భాషకి అందమని తెలుగు భాషావేత్తలు చెబుతున్నారు. దేశ భాషలన్నింటిలో ప్రతి పదం అచ్చుతో అంతమయ్యే ఏకైక భాషగా తెలుగు భాషకు పేరు ఉంది. నోరు తెరిచి ఉచ్చరించగలగడం అచ్చుల యొక్క ప్రత్యేకత. ఈ ప్రత్యేకత అదనపు ఆకర్షణ తీసుకువచ్చింది. తద్వారా ఇతర భాషల్లో లేని అవధాన ప్రక్రియ
మన తెలుగు భాషకు ఒక గర్వ కారణము. మాతృభాష ఏదైనా అది తల్లితో సమానము. మనం తల్లికి ఎంత గౌరవం ఇస్తామో మన మాతృభాషకు కూడా అంతే గౌరవాన్ని ఇవ్వాలి. తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి. మనము గొప్పవాళ్ళు రాసిన రచనలు, పద్యాలు, గద్యాలు, గేయాలు, కవితలు, కథలు వంటివి చదవాలి. దీనివల్ల మనకి కొత్త కొత్త పదాలు, ప్రాసలు, భావ ప్రకటన, చరిత్ర ఇవన్నీ తెలుస్తాయి. మన భాష గొప్పతనం ముందర మనం నేర్చుకొని తర్వాత తెలియని వారికి నేర్పాలి. తెలుగు పద్యాలు క్లుప్తంగా ఉంటాయి, ఎంతో అర్థాన్ని ఇస్తాయి. నన్నయ్య, తిక్కన, ఎర్రన, తిరుపతి వెంకట కవులు, వేమన, పోతన వంటి మహామహులు తెలుగులో రచనలు చేసి భాష స్థాయిని, జాతి గౌరవాన్ని ఆకాశానికి ఎక్కించారు. త్యాగరాజ కృతులు, అన్నమయ్య కీర్తనలు కోట్లాది మంది నోళ్లలో ఇప్పటికీ నానుతూనే ఉన్నాయి. శ్రీనాథుని కావ్యాలు అతి సుందరమైనవి మరియు అత్యంత ఆహ్లాదమైనవి. ఆధునిక కవులలో విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ అప్పారావు, వేములపల్లి కృష్ణ శాస్త్రి, మహాకవి శ్రీశ్రీ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, నండూరు సుబ్బారావు వంటి కవులు తెలుగులో ప్రాసాలు, గేయాలు, కథలు రాశారు. ఇప్పుడు నేను జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసిన తెలుగు బాల శతకంలోంచి ఒక అందమైన పద్యంతో వక్తృత్వాన్ని ముగిస్తాను. తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెలుగు కవులు వంటి ఘనులు లేరు, తెలుగు తల్లి సాధు జన కల్పవల్లిరా, దళిత సుగుణజాల తెలుగు బాల. ముందుగా శ్రీ వాగ్దేవి కళాపీఠము నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. బాగా విస్తృతమైన అంశాలు మాట్లాడావు, బాగా మాట్లాడావు రోషన్. కాకపోతే మధ్య మధ్యలో ఎందుకు కిందకి చూస్తున్నావు? నోట్బుక్ ఏమైనా రిఫర్ చేస్తున్నావా? కిందకి ఇలా తలంచుకుని మధ్య మధ్యలో చూసుకుంటున్నావు, మళ్ళీ తలెత్తి మళ్ళీ మాట్లాడుతున్నావు, ఎందువలన? చాలా అంశాలు మాట్లాడావు, బాగుంది. నీకు ఎవరు సహాయం చేశారు ఈ వక్తృత్వం యొక్క వ్యాసం తయారు చేసుకోవడానికి? మా అమ్మ, మా నాన్న సాయం చేశారు. బాగుంది, చక్కగా మాట్లాడావు. సరేనండి, తర్వాత అభ్యర్థి దగ్గరికి వెళ్దామండి. లక్ష్మి గారు. షణ్మధుర రానా మొదలుపెట్టు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు షణ్మధుర. నేను శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను కూచిమంచి తిమ్మన్న కవి విభాగం నుండి దేశ భాషలందు తెలుగు లెస్స అనే అంశం పైన మాట్లాడబోతున్నాను. తెలుగు దేలయండ దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కొండ, ఎల్ల నృపుల గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు పలికారు. క్లుప్తంగా ఈ పద్యం యొక్క అర్థం ఏమనగా, తెలుగు భాష కలకండలాగా తీయనైనది, దేశంలోని అన్ని భాషల కన్నా తెలుగు భాష గొప్పది అని శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు శ్రీకృష్ణ దేవరాయల కలలో చెప్పారు. నిజానికి దేశ భాషలందు తెలుగు లెస్స అని మొదట పలికిన వారు వినుకొండ వల్లభరాయుడు. ఇతను రాసిన క్రీడాభిరామం కావ్యంలోనిది. కానీ శ్రీకృష్ణదేవరాయలు ఈ మాట పలికినాక ఈ మాట ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణదేవరాయలే కాకుండా తెలుగు భాష గొప్పది అని కొనియాడిన వారు మరెందరో ఉన్నారు. ఉదాహరణకు ఆంగ్ల భాష శాస్త్రవేత్త బ్రౌన్ దొర తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అన్నారు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి గారు సుందర తెలుగు అని అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అనే వాక్యం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ఉచ్చారణకు సంబంధించింది. తెలుగులో ఏ పదమైనా అచ్చుతో అంతం అవుతుంది. అమ్మ, నాన్న, చెల్లి, ఇల్లు ఇలా తెలుగులో పలికిన ప్రతి మాట అచ్చుతో అంతం అవుతుంది. కానీ హిందీ మరియు ఆంగ్ల భాషలు
హలాంత భాషలు అంటే ఈ భాషలో ప్రతి మాట హల్లుతో అంతమవుతుంది. తెలుగు భాష మధురమైన భాష, సంగీతానికి ఇట్టే ఒదిగిపోతుంది. తెలుగు భాషలో అష్టావధానం, శతావధానం, సహస్రావధానం ఉంటాయి. ఇలా మరి ఏ భాషలో ఉండదు. తెలుగు నేర్చుకున్న వారికి సంస్కృతం మరియు విభిన్న భాషలు నేర్చుకోవడం సులభం. ఎందుకంటే తెలుగు భాష 100% సులభం, నిర్దిష్టం. ఉదాహరణకు హిందీలో ఏ, ఓ, అలా అనే అక్షరములు లేవు. తమిళంలో కక్క గగ్గాలకు ఒక అక్షరము, తత్థ దద్దాలకు ఒక అక్షరము, పప్ప బబ్బాలకు ఒక అక్షరము మాత్రమే ఉంటాయి. ఆంగ్లములో పదాలు మరియు శబ్దాల సమస్య తీరనిది. ఉదాహరణకు ఆంగ్లములో TO2, TOO2, TWO2 అనే ఈ 3 పదాలకు ఒకటే శబ్దం, అది టు. చివరిగా ఒక వాక్యంతో ముగించాలనుకుంటున్నాను. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాన అల్పస్య తపసః ఫలం అనగా తెలుగు వారిగా పుట్టడం, తెలుగు నేర్చుకోవడం, తెలుగు వినడం, తెలుగు మాట్లాడడం ఒక జన్మలో చేసిన పుణ్యం కాదు, ఇది జన్మ జన్మల పుణ్యం. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ వాగ్దేవి కళాపీఠం వారికి నా ధన్యవాదములు. తదుపరి అభ్యర్థి కార్తికేయ. రెడీగా ఉన్నా. కార్తికేయ రెడీగా ఉన్నాను. క్రమ సంఖ్య 16. రానన్న. అందరికీ నమస్కారం. గురువులకు, పెద్దలకు, తోటి విద్యార్థులకు ప్రపంచ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. దేశ భాషలందు తెలుగు లెస్స. లెస్స అంటే ఎంతో గొప్పది అని అర్థము. మొదట ఈ వాక్యాన్ని పలికినది వినుకొండ వల్లభరాయుడు. ఇది ఈయన రచించిన క్రీడాభిరామం అనే కావ్యంలోనిది. తరువాత దీనిని శ్రీకృష్ణదేవరాయలు అతని కావ్యం ఆముక్త మర్యాద ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు మాతృభాష తెలుగు కాకపోయినా ఇది పలకడం వల్ల దేశ భాషలందు తెలుగు గొప్పదనం తెలుస్తుంది. తెలుగు భాష ఒక అజంత భాష, అనగా ఏ మాట పలికినా అచ్చుతోనే ముగిస్తుంది. దీనిని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని నికోలా అన్నారు. ఎందుకనగా ఇటాలియన్ భాషలో కూడా అన్ని పదాలు అచ్చులతోనే ముగిస్తాయి. మన తెలుగు భాష 2400 ఉంది. సామెతలు, జాతీయాలు, అవధానాలు, ఏకాక్షర పద్యాలు తెలుగులోనే ఉన్నాయి. మనము తెలుగు భాష మాట్లాడినప్పుడు మన శరీరం అన్ని నాడులు ఉత్తేజమవుతాయి. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, నన్నయ్య తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు. ఆంగ్లం నేర్చుకో కానీ ఆంధ్రంలోనే జీవించు. ధన్యవాదములు. అక్షిత్ రెడీగా ఉన్నానన్నా. క్రమ సంఖ్య 17. రానన్న. జి అక్షిత్ గణేష్. నమస్కారం, నా పేరు జి అక్షిత్ గణేష్. శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్లో 6వ తరగతిలో చదువుతున్నాను. నా హంసం పేరు దేశ భాషలందు తెలుగు లెస్స. వేరే రాష్ట్రాలు వాళ్ళ మాతృభాష ఎలా గౌరవిస్తారో మన మాతృభాష తెలుగు అలాగే గౌరవించాలి. తెలుగు సులువుగా, సరదాగా అర్థమైన భాష. 24,000 సంవత్సరాల వచ్చింది. ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది.
దీన్ని బట్టి మన తెలుగు ఎంత గొప్పది తెలుసుకోవచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్ మన జాతీయ గీతం జనగణమన తెలుగులో రాశారు. రంగనాథ రామాయణం తెలుగులో రాశారు. రంగనాథ రామాయణం యుద్ధకాండం వరకు రాశారు. అతని కొడుకు గోనబుద్ధారెడ్డి మిగిలిన భాగం రాశారు. మన దేశం తండ్రితో సమానం. మన మాతృభాష తెలుగు తల్లితో సమానం. బంధువులతో, ఇంట్లో వాళ్ళతో, చుట్టపక్క వాళ్ళతో, కుటుంబీకులతో తెలుగుతో మాట్లాడినప్పుడు మన భావం చక్కగా అర్థమవుతుంది. దీని వలన ఆరోగ్యకరమైన బంధం ఉంటుంది. ప్రపంచ భాషలకి మన తెలుగు భాషకి పోలికలు ఉంటాయి. సంస్కృతానికి కూడా ఉన్నాయి. ఇలాగే తెలుగు గొప్పతనం కూడా మన తెలుగు గొప్పతనం ఉంది కాబట్టి దేశంలోని తెలుగు లెస్స. శ్రీ వాగ్దేవి కళాపీఠం వారికి నా నమస్కారాలు. అయిపోయిందా? అలాగేనమ్మా. తదుపరి అభ్యర్థి హృషికేష్ రెడీగా ఉన్నామా? నాన్న చక్కగా చెప్పావు నాన్న. అక్షిత్ బాగుంది నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పండి మామ్. తదుపరి అభ్యర్థి లక్కోజు హృషికేష్ క్రమ సంఖ్య 18. ఉన్నావా? గురుదేవో నమః. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి న్యాయ నిర్ణేతలకు, పెద్దలకు, తోటి పిల్లలకు, విద్యార్థులకు నా పాదాభివందనాలు. నా పేరు హృషికేష్ లక్కోజు. నేను శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను దేశ భాషలందు తెలుగు లెస్స అనే అంశం మీద ఒక వక్తృత్వం చెప్పబోతున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటారు. అలానే మన మాతృభాష తెలుగు కాబట్టి మన దేశంలో ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. తెలంగాణలో సెప్టెంబర్ 9న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. ఇప్పుడు మనము తెలుగు భాష గొప్పతనం గురించి తెలుసుకుందాం. తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. ప్రతి ఏటా ఆగస్టు 29న గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. అలాగే కాళేజు నారాయణ గారు అనే కవి తెలంగాణలో జన్మించి అతని జయంతి సందర్భంగా తెలంగాణలో సెప్టెంబర్ 9న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. దేశ భాషలందు తెలుగు లెస్స అని వేములపల్లి గీతం ఆలపించిన తెలుగు వారిపై రోమాలు నిక్కుపొడుచుకుంటాయి. ఆ వాక్యము శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ గతమెట్ట ఘనకీర్తి గలవోడ అని చెయ్యాలి మనం. తెలుగు భాష గొప్పతనం. దేశంలో 22 అధికారిక గుర్తింపు పొందిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న భాష తెలుగు భాష. దాని మూలం ద్రావిడ భాష. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత యానాంలోనూ తెలుగును అధికారిక భాషగా గుర్తింపు పొందింది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టం ద్వారా 1966లో తెలుగును
అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. ఈనాడి గిడుగు వెంకట రామ్మూర్తి 160వ జయంతి జరుపుకుంటున్నాము. అతను ఏ ఉద్దేశంతో పోరాటం చేస్తున్నారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. తెలుగు కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంది. దానితో ప్రతి పాఠశాలలో వక్తృత్వపు పోటీలు, పాటల పోటీలు, వ్యాసరచన పోటీలు, చిత్రలేఖన పోటీలు మరియు చాలా రకాల పోటీలు తెలుగుకు సంబంధించినవి పెట్టడంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తెలుగు మీద మమకారం పెంచుతూ ప్రభుత్వం మరియు మన తెలుగు వాళ్ళం ఎంతో కృషి చేస్తున్నాం. మన ప్రముఖ కవి అయిన, అలానే ప్రముఖ ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు 17 భాషలు నేర్చుకొని బోధించిన ఒక తెలుగువాడు కనిపిస్తే చాలు తెలుగులోనే మాట్లాడుతారు. అతనికి ఉన్న తెలుగు మీద మమకారం చాలా ఉంది. అలానే నన్ను నా గురువులు ప్రోత్సహిస్తూ నేను నా వంతుగా తెలుగును ఆకాశంపై ఎత్తేలాగా కృషి చేస్తున్నాను. చిన్న చిన్న కవితలు, సప్తపదులు రాస్తూ. అలానే హిందీ, బెంగాలీ భాషల తర్వాత అత్యధికులుగా మాట్లాడుకునే భాష తెలుగు. తెలుగు మాట్లాడుకునే భాష ఈ దేశంలో, ఈ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్య ఉంది. ఇప్పుడు నేను తెలుగు మీద రాసిన సప్తపదుల్లో ఒకటి చదువుతున్నాను. వెలుగు మెలుగు అన్ని భాషల్లోకెల్లా గొప్పది తెలుగు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాగ్దేవి కళాపీఠంకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా చక్కగా మాట్లాడావమ్మా రిషికేశ్. ఈ సప్తపది ఏంటి, నువ్వు రాసావా? అవును అండి, ఇది మా గురువు గారు నాకు ఈ ప్రక్రియ నేర్పించి రాయమన్నారు. అందుకు నేను ఇంకొక 1-2 చెప్తావా? సప్తపదిలో వినాలనుంది, బాగా చెప్తున్నావు. చెప్తానండి. తెలుగు మీద నేను 2-3 రాశానండి. బాగుంది. తత్వం, మానవత్వం. తెలుగు భాష అందచందాలను తెలిపేది కవిత్వం. ఉత్తరాయణం, దక్షిణాయనం. మానవ స్వరూపం ఎలా ఉండాలో చెప్పేది రామాయణం. నాకు ఈ మరొక అవకాశం ఇచ్చిన ఈ వాగ్దేవి కళాపీఠంకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాగుంది నాన్న. సప్తపది అంటే ఏంటి నీ దృష్టిలో? సప్తపది ప్రక్రియ అదొక లఘు ప్రక్రియ అండి. దానికి మొదటి 2 అక్షరాలు, చివరి అక్షరాలు ప్రాసతో కలిగి ఉండాలి. మిగతా 4 అక్షరాలు మనము రాసిన అంశానికి సరిపోయేలా ఉండాలి. నీకు ప్రాస కూడా తెలుసా? అవునండి. బాగుందమ్మా, చాలా బాగుంది. తర్వాత అభ్యర్థి దగ్గరికి వెళ్దామండి. అతను ఈ ప్రక్రియ నేర్పించిన అతని పేరేమో జీకే నారాయణ అండి. బాగుందమ్మా. ఇంకోటి, ఈ ప్రక్రియను మొదలు పెట్టిన అతని పేరు సుధామ అండి. బాగుంది. సో ఇదంతా నువ్వు మీ స్వామినారాయణ స్కూల్లో నేర్చుకుంటున్నావా? అవునండి. ఎక్కడ, హైదరాబాదా? అవునండి. బాగుందమ్మా, బాగుంది. తేజ అతను కనిపించాడండి, శ్రీవాస్తవ. శ్రీవాస్తవ చివరి అభ్యర్థి. శ్రీవాస్తవ 32 క్రమ సంఖ్య. మొదలు పెట్టొచ్చానా? మొదలు పెట్టినాను. అందరికీ శుభోదయం. నా పేరు నా పేరు శ్రీవాస్తవ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ పాఠశాల నుంచి వస్తున్నాను. నేను ఈరోజు శ్రీ వాగ్దేవి కళాపీఠం వారు నిర్వహించిన వంటి వక్తృత్వ పోటీలలో కూచిమంచి తిమ్మన్న గారి విభాగంలో నుంచి 10 నుంచి 20 సంవత్సరాల వరకు జరుగుతున్న వక్తృత్వ పోటీలలో పాల్గొంటున్నాను. నా అంశం దేశ భాషలందు తెలుగు లెస్స. తేనెలొలుకు భాష మన తెలుగు భాష. అమ్మ ఒడిలోటి కమ్మదైన భాష మన తెలుగు భాష. శ్రీకృష్ణదేవరాయల వారు దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. దానికి అర్థం మిగతా దేశాల భాషల కన్నా మన తెలుగు భాష గొప్పది అని అన్నారు.
అమృతం లాంటి కమ్మనైన భాష మన తెలుగు భాష. అమృతం లాంటి తీయనైన భాష మన తెలుగు భాష. తేనె లాంటి మధురమైన భాష మన తెలుగు భాష. తెలుగు అనే మాటలోనే ఎంత మాధుర్యం ఉన్నదో కదా అని అని కూడా శ్రీకృష్ణదేవరాయల వారు అన్నారు. శ్రీకృష్ణదేవరాయల వారు దేశ భాషలందు తెలుగు లెస్స అనే అంశంపై ఆముక్త మాల్యదంలో చాలా గొప్పగా రాశారు. అతను చాలా గొప్పగా రాశాడు కాబట్టి అది చాలా ప్రసిద్ధి పొంది ఇతర దేశాల దగ్గర కూడా చాలా ప్రసిద్ధి పొందింది. ధన్యవాదాలు. సుందరి గారు మీ యొక్క అభిప్రాయాన్ని, విలువైనటువంటి సమాచారాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు తేజశ్రీ గారు. నిజంగా సభ్యుల యొక్క ఉత్సాహం కానీ ఒక 4 ఏళ్ల పిల్లాడు యూకేజీ ఎల్కేజీ అంటే 4-5 సంవత్సరాలే ఉంటాయి. సో అక్కడి నుంచి కూడా మాట్లాడారు. వాళ్ళకి చిన్న చిన్న మాటలతోటి వాళ్ళు చెప్పిన భావాలు అవి కూడా చాలా బాగున్నాయి. తర్వాత నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే 6వ తరగతి పిల్లాడయి ఉండి అతను ప్రాస గురించి మాట్లాడటమే కాకుండా ఒక సప్తపది రాయడము అన్నది నిజంగా చాలా అభినందించాల్సిన విషయం అండి. ఇటువంటి పిల్లల్ని వాళ్ళని అందరినీ చూస్తుంటే మన తెలుగుకి ఏమాత్రం ఢోకా లేదు అన్న ఆనందం కలుగుతూ ఉంటుంది. తర్వాత నేను చూసింది కూడా ఏంటంటే పిల్లలు యొక్క పాల్గొన్న వాళ్ళ యొక్క ఉపాధ్యాయుల ప్రోత్సాహం కూడా చాలా ఉందండి. మన ఈ మీటింగ్ లో కూడా 3-4 ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తర్వాత ఒకే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు 5-6 అలా ఉన్నారు. సో ఇటువంటిది కేవలం ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే సాధ్యం అవుతుంది. అది కూడా చాలా బాగుందండి. తర్వాత తల్లిదండ్రులు అందరూ కూడా ఎవరైతే పిల్లలకి అభ్యాసం చేయించారో, తర్వాత వాళ్ళ ఆహార్యం విషయంలో జాగ్రత్త తీసుకున్నారో, తర్వాత వాళ్ళకి సహకారం అందించి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించారో అది కూడా చాలా బహుదా అభినందనీయమండి. మనం ఆకాంక్షించేది కూడా అదే. తెలుగు అన్నది భావితరాలు వాళ్ళకి చేరాలి అంటే చాలా ప్రముఖమైన పాత్ర తల్లిదండ్రులది, తర్వాత ఉపాధ్యాయులది. అది ప్రస్ఫుటంగా కనిపిస్తోందండి ఈ యొక్క కార్యక్రమంలో. సో ఇటువంటి కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొచ్చిన వాగ్దేవి కళాపీఠానికి, తర్వాత మన గురువు శ్రీనివాసమూర్తి గారికి, తర్వాత ఎంతో శ్రమతోటి తెర వెనుక కనబడని కష్టం అనమాట సుమలతది కానీ, ఇంకా మన మిగతా మహతి తేజశ్రీ గారిది కానీ మొత్తం అంతా చాలా బాగా చేశారండి. నా యొక్క అభినందనలు. తర్వాత ముందు కూడా మనం మరింత సాహిత్యపరంగా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ప్రోత్సాహం కలిగిస్తూ ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు చేసి సాహిత్యానికి మనదైన మన వంతు సేవ చేసుకోవడం అన్నది మనందరం చేయాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. చక్కగా మీ అభిప్రాయాన్ని చెప్తూ, నిజంగానే చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా చాలా ఆసక్తిగా వాళ్ళు కార్యక్రమంలో పాల్గొనటమే కాకుండా ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం అది లేకపోతే పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఇంకా ఆట విడుపు కాలం, వాళ్ళు ఆడుతూ పాడుతూ కాలాన్ని దొల్లిస్తూ వెళ్తూ ఉంటారు. కానీ ఇవాళ రేపు ప్రతి విషయానికి నెట్టికెళ్ళడం అలవాటైంది. జీవితం కూడా అలా నెట్టికెళ్లకుండా మరి వాళ్ళు చక్కగా వాళ్ళు ఎంతో ప్రోత్సాహంగా వాళ్ళ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందు అసలు మాట్లాడడం గొప్ప. ఎందుకంటే వాళ్ళ చిన్న పిల్లలు మీరు చెప్పినట్టుగా, ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టుగా ఆ చిన్న పిల్లలు వచ్చి కార్యక్రమాల్లో చక్కగా పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. చక్కని సందేశాన్ని ఇచ్చేందుకు హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. తర్వాత ఇంకా ఇంకొక ఎవరైనా విషయం అభ్యర్థులు ఏంటంటే మనం ఈ కార్యక్రమాన్ని మనం అందరి ముందుకి తీసుకెళ్లి కూడా 1 వారం రోజులు కూడా అవ్వలేదు. ఇంత తక్కువ వ్యవధిలో మనకి 120 వరకు మనకి రిజిస్ట్రేషన్స్ వచ్చాయండి, అన్ని విభాగాలు కలిసి. సో అది కూడా చాలా అభినందించాల్సిన విషయం అండి. సో దానికి వాగ్దేవి కళాపీఠం యొక్క సేవని నేను మళ్ళీ దాన్ని కూడా అభినందిస్తున్నానండి. ధన్యవాదాలండి. తర్వాత అభ్యర్థుల నుంచి లేదా వారి తల్లిదండ్రుల నుంచి ఎవరైనా మీ అభిప్రాయాన్ని చెప్పడానికి ముందుకు వస్తే రావచ్చు. చక్కగా వారికి స్వాగతం. ఎవరైనా చెప్తారండి మీ అభిప్రాయాలు, సూచనలు? నేను మాట్లాడతానండి. చెప్పండి అమ్మా.
ఇంకెవరైనా మాట్లాడతారండి? నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ లకోజ్ అండి. నమస్కారం అండి. నేను రిషికేష్ లకోజ్ వాళ్ళ ఫాదర్ అండి. ముఖ్యంగా మీరు 3 గంటల సేపు 3 నుంచి 4 గంటల సేపు ఓపిక్గా ఈ కార్యక్రమం నడిపిస్తుంది. ఐఎమ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ ఆల్ యూ గైస్. ఐ మీన్ నాకు తెలుగులో కన్నా ఇంగ్లీష్లో ఎక్కువ వస్తుంది, సో బట్ క్షమించండి. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, మా వాడికి తెలుగు ఈ 6వ క్లాసు 5వ క్లాస్ నుంచి స్వామినారాయణ గురుకుల్లో వేసిన నుంచి తనకి, ఐ మీన్ జనరలీ ఐ బిలీవ్ లైక్ ఇట్ షుడ్ కమ్ నర్చర్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. ఐ మీన్ గురువులు, ఇంట్లో వాళ్ళు, వీళ్ళ తాతగారు, వీళ్ళు మదర్ నాకు కొద్దిగా తక్కువే, కానీ వీళ్ళ స్కూల్లో స్వామినారాయణ గురుకుల్ స్కూల్లో ఇతను జీకే నారాయణ సార్ అని తెలుగు సార్, ఇతను క్లాస్ టీచర్, తెలుగు టీచర్. అతను చాలా ప్రోత్సహిస్తారు ఇతనికి. ఇంకా ఈ ఎలా వచ్చిందో నాకు తెలియదు వీడికి ఈ కైండ్ ఆఫ్ ఈ చిన్నగా సప్తపదులు రాయడం, పద్యాలు పాడడం, సంగీతం, ఇలాగా అతని ప్రోత్సాహం ఉంది. ఇంకా వేరే వేరే ఇలాంటి పోటీలకి కవులతో సుధామల్ గారికి, నాకు అంటే ఐ నెవర్ హ్యాడ్ బీన్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ ఫారమ్స్ ఆల్సో, బట్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఐ am also learning from him. And I hope like the way you are doing is hats off for you guys, and thanks for the Swaminarayan Gurukul and teachers and GK Narayan sir. నిజంగా తరపున కూడా అతను చెప్పిన సప్తపది కూడా ఆశ్చర్య, అతని తత్వం అని రామాయణం అని చెప్తున్నాడు. నేను అదే ఆశ్చర్యపోయాను అనమాట, ఎట్లా చెప్తున్నాడు ఇతను ఈ వయసుకి అని చెప్పి. తర్వాత ఇటువంటి భాష నేర్చుకోవడం వల్ల వ్యక్తిత్వ వికాసమే కాకుండా మ్యాథమెటిక్స్ కానీ, అనలిటికల్ స్కిల్స్ కానీ అవి కూడా చాలా పెరుగుతాయండి. భాష అన్నది కేవలం ఆ భాష వరకే యూనో సీమితం కాదు. అతను మిగతా విషయాల్లో కూడా ఈ యొక్క పరిజ్ఞానం చాలా ఉపయోగపడుతుందండి. అంటే ఏ విధంగా ఒక సమస్యని చూడాలి, ఏ విధంగా విశ్లేషించాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, లేకపోతే ఒక క్రియేటివ్ గా ఒక దాన్ని ఎలా కూర్చాలి అన్న ఆలోచన అన్నది అన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది అతనికి. సో నిజంగా ఆయన గురువు గారు జీకే నారాయణ గారు అభినందనీయులండి, అండ్ మీరు తల్లిదండ్రులు కూడా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలండి, మీరు ఈ మాట అన్నందుకు. మేము ఒక కార్యక్రమంలో ఇలాగే ఉన్నాం. మీరు శాంతా బయోటిక్ చైర్మన్ పేరు అతను వరప్రసాద్ గారు. సో డాక్టర్ వరప్రసాద్ గారు, ఆయన ఈ పోటీల్లో ఇలా ఉంటుండగా వీడు ఒక పోటీకి వెళ్ళాడు. ఇలాగా రామాయణం, భాగవతం ఇలాగ చెప్తుండే కొద్దీ అతను ఏమన్నారంటే, నేను ఇంత సైంటిస్ట్ని ఇంత పెద్ద ఇచ్చేసాను, కానీ ఇవి నేర్చుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది అని ఆ మాట పట్టుకొని వీడు అది నేర్చుకొని వేరే కార్యక్రమ పోటీల్లో అది ఎగ్జాంపుల్ గా చెప్పాడు. ఐ మీన్ దట్స్ హౌ పీపుల్ లైక్ ద రూట్స్ విల్ గెట్ డెవలప్. సో యా, ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దోస్ పీపుల్ and for you all guys. Like he's getting how to connect the dots, Yes, and yes, and evolve a kind of a new, like he's synthesizing his yes. own analysis, and that's very important. చాలా బాగుందండి. ఇటువంటి ప్రోత్సాహం చాలా ముఖ్యం పిల్లలకి. Yeah. ప్రత్యేక ధన్యవాదాలండి మీకు, అలాగే బాబు వాళ్ళ గురువు గారికి.